అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. స్థానిక సమరానికి సై అంటోంది రేవంత్ ప్రభుత్వం. ఇటు ఎన్నికలు నిర్వహించేందుకు తాము సిద్ధమే అంటోంది ఎన్నికల సంఘం. అయినా లోకల్ బాడీ ఎలక్షన్స్ గాల్లో దీపమేనా? రిజర్వేషన్లపై జీవో రద్దు చేయాలంటూ వేసిన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు ఎన్నికలను కావాలంటే వాయిదా వేసుకోమనడం దేనికి సంకేతం? ఇప్పుడు ఇవే ప్రశ్నలు చర్చనీయాంశమయ్యాయి. తెలంగాణ ప్రజానీకాన్ని సస్పెన్స్లో పడేశాయి. మాట తప్పేదే లేదు, మడమ తిప్పేదే లేదు. బీసీలకు 42% రిజర్వేషన్లతోనే స్థానిక సమరానికి వెళ్తాం, సత్తా ఏంటో చూపిస్తాం అంటూ మంచి దూకుడు మీద ఉంది రేవంత్ సర్కార్. అన్నట్లుగానే రిజర్వేషన్లపై ఉన్న 50% సీలింగ్ ఎత్తివేయడమే కాదు, రిజర్వేషన్ల అమలుకు జీవో కూడా జారీ చేసింది. ఇటు స్టేట్ ఎలక్షన్ కమిషన్ సైతం ఎన్నికల నిర్వహణకు ఉవ్విళ్లూరుతోంది. ఏ క్షణంలోనైనా ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుందన్న సంకేతాలు ఇస్తోంది. ఇలా లోకల్ వార్ పై రోజుకో అప్డేట్ వస్తుండగా ఉన్నట్టుండి బిగ్ ట్విస్ట్ వచ్చి పడింది. ప్రభుత్వ జీవోను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ పై హైకోర్టు స్పందించిన తీరు చర్చనీయాంశమైంది. గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ లో ఉన్నప్పుడు జీవో ఎలా ఇస్తారు, 50% మించిన రిజర్వేషన్లు ఉండకూడదన్న విషయం తెలియదా అంటూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయిస్తూ జారీ చేసిన జీవోను హైకోర్టులో మరోసారి సవాల్ చేశారు రెడ్డి జాగృతి మాధవరెడ్డి. జీవోను రద్దు చేయాల్సిందే అంటూ ఆయన తరపు లాయర్లు వాదనలు వినిపించారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన 3 తీర్పులను హైకోర్టులో ప్రస్తావించారు. ఇటు ప్రభుత్వ తరపున వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ బీసీలకు న్యాయం చేసేందుకే జీవో ఇచ్చామని కోర్టుకు తెలిపారు. రిజర్వేషన్లపై గతంలో పలు కోర్టుల నిర్ణయాలను హైకోర్టులో ప్రస్తావించారు. వెకేషన్ బెంచ్ కాకుండా రెగ్యులర్ బెంచ్ లో విచారించాలని కోర్టును కోరారు ఏజీ. సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ఆదేశించిన విషయాన్ని లేవనెత్తారు. ఇక ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గవర్నర్ దగ్గర బిల్లు ఉన్నప్పుడు జీవో ఇవ్వడం సరికాదంది. అవసరమైతే మరో 2-3 నెలల సమయం కోరుతూ అఫిడవిట్ లో వేసుకోవాలని సలహా ఇచ్చింది. దీనిపై స్పందించిన ఏజీ ప్రభుత్వ నిర్ణయానికి 2 రోజుల సమయం కావాలన్నారు. అలాగే నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారని ఈసీని హైకోర్టు అడగ్గా ఏ క్షణంలో అయినా నోటిఫికేషన్ ఇస్తామని ఈసీ రిప్లై ఇచ్చింది. ఒకవేళ నోటిఫికేషన్ వచ్చినా విచారిస్తామని స్పష్టం చేసింది న్యాయస్థానం. మొన్నటిదాకా ఇదిగో నోటిఫికేషన్, అదిగో నోటిఫికేషన్ అంటూ ప్రచారం జరిగింది. ఇప్పుడేమో కావాలంటే ఎన్నికలు వాయిదా వేసుకోవచ్చని హైకోర్టు సలహా ఇస్తోంది. అంతేకాదు ప్రభుత్వ నిర్ణయానికి 2 రోజుల సమయం కేటాయించింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలపై సస్పెన్స్ నెలకొంది. మరి ప్రభుత్వం ఏం చేయబోతోంది, ఈసీ ఎలా ముందుకెళ్లనుంది అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.